తల్లిపాల వారోత్సవాలు మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు అనేది మనం ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు చేసుకుంటున్నాం. అయితే మనం గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం అనేది జరిగింది. కూర్చుంటారు తల్లులు కొందరు, ఎందుకంటే ఆ పాలకు అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనము ఇంకా కూడా అందరూ గుర్తు చేసుకోవాలనే విషయంతో, అంటే అందరము పాటిస్తుంటాం అయినా కానీ మళ్ళీ ఒకసారి దాన్ని గుర్తుంచుకోవడానికి కోసమని మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమాలు ఇలా అంగన్వాడీ కేంద్రాల్లో ఏంటంటే మహిళలు పిల్లలపైన ఎక్కువ ఫోకస్ చేసే డిపార్ట్మెంట్ కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా అవగాహన కలిగించడానికి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ 1 నుంచి 7వ తారీఖు వరకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఏంటంటే ముఖ్యంగా అందరికీ తెలుసు తల్లి పాలివ్వాలని, కానీ ఏంటంటే కొన్ని దాంట్లో లోపాలు ఉండడం వల్ల దాన్ని సరి చేసుకోవడం కోసం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమాల్లో తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా అంగన్వాడీ కేంద్రంలో ఇవన్నీ ఇస్తున్నారు, మీకు తెలుసు కదా. ఓకే, వాటి గురించి నేను ఏం చెప్పాను. తల్లి పాలు అంత ప్రాముఖ్యత ఎందుకుంది అంటే పుట్టిన వెంటనే ½ గంట కాదు, గంట కాదు, అలాంటివన్నీ మర్చిపోవాలి. మనం పుట్టిన వెంటనే ఇవ్వాలి. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే ఆమె ఉంటుంది, యాక్చువల్గా పక్కన ఉన్న వాళ్ళతోనే ఇప్పించవచ్చు. ఒకవేళ సిజేరియన్ అయితే అన్కాన్షియస్ లో ఉంటే ఒక మదరు ఆ పక్కన ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, అత్త కానీ అమ్మ కానీ అక్క చెల్లి ఎవరో ఉంటారు కదా మన పక్కన, కాబట్టి మనము వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలవమన్నాం, అసలు హస్బెండ్స్ కూడా పిలవమన్నాం, కానీ వాళ్ళు రారు ఇలాంటి కార్యక్రమాలు. అంటే కుటుంబంలో ఒక గర్భిణీ బాలంత బాధ్యతే కాదు, కుటుంబ సభ్యులందరి బాధ్యత. కాబట్టి మీరు అందరూ కూడా మీకు తెలిసిన విషయం పక్క వాళ్ళకి షేర్ చేయాలి. ఒకవేళ మనము అదే సిజేరియన్ అయ్యి ఉంటే పైన ఇట్లా పడుకోబెడితే బిడ్డ ఆ స్మెల్ గురించి తన చనుమల తల్లి పట్టుకొని తాగుతుంది. మనకు తెలియదు అలాంటి విషయం, చాలా సర్చ్ చేసి చెప్పిన విషయాలు ఇవన్నీ. కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి, టీచర్స్ తర్వాత చూపిస్తారు. ఇంకోటి పాలు ఇచ్చే విధానం కూడా ఏంటంటే మనకు ఎప్పుడు కూర్చొనే ఇవ్వాలి, పడుకొని ఇవ్వకూడదు పాలు. ఎందుకంటే పాలు చిన్న బిడ్డ కాబట్టి ఒక్కోసారి పాలు ఎక్కువ ఏమైతే ఊపిరితిత్తుల్లో పోయి అవి గాలి నిండిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కూర్చొని ఇవ్వాలి. పాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లా అనుకొని ఆ పాలు బిడ్డ మళ్ళీ కడుపు నిండేదాకా ఇటు సైడ్ 2 సైడ్లు కూడా ఇవ్వాలి, ఒకే సైడ్ ఇవ్వకుండా. ఇంకోటి పాలు కావాలనేది అపోహ, పైపాలు పట్టడం. పశువులకి మనం ఏమైనా నేర్పిస్తున్నామా వాటికి? మరి అవి పశువుల జ్ఞానం లేని అవి ఆలోచించి తల్లి పొదుగుని పట్టుకొని డెలివరీ అవి పుట్టిన తర్వాత అవి చూసుకొని పొదుగుని తనుకొని వెళ్ళి తాగుతా ఉన్నాయి. మరి మనం అన్ని జ్ఞానం ఉన్న వాళ్ళం ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఎక్కువ ముఖ్యంగా పిల్లలు 2 ఇయర్స్ లోపు డెత్ అవుతున్నారు, చనిపోతున్నారు. ఇంకా మనకి ఇంత అన్నీ తెలిసి కూడా ఇంకా పిల్లల మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. నిమోనియా ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి, నీళ్ళ విరోచనాలు ఇలాంటివన్నీ కావడం వల్ల చనిపోతున్నారు. గోల్డెన్ డేస్ అంటే మన గర్భిణీ దశ నుంచి 1000 రోజులు అంటే 2 సంవత్సరాల పిల్లల వరకు కూడా గోల్డెన్ డేస్ అంటాం. పిల్లల్ని ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు బాగా చూసుకుంటే ఆ పిల్లలు చాలా ఆరోగ్యంగా ప్లస్ అభివృద్ధి జరుగుతూ ఉంటాడు. ఇంకో అంగన్వాడీ కేంద్రాలు ఎందుకు వరకు చూస్తున్నారంటే పిల్లల యొక్క పోషణ స్థితి తెలుసుకోవడానికి. ఎలా ఉన్నది పిల్లల్ని, బరువుతో పాటు ఎత్తు ఎలా ఉన్నాడు, బరువు ఎలా ఉన్నాడు, అది దానికోసమే. వాళ్ళ కోసమే కాదు, మీరు రమ్మంటే ఇష్టపడరు, రావాలి వచ్చి మీ పిల్లల కోసం కాబట్టి మీరు చూపించుకొని వెళ్ళాలి.